సిఎస్కే 11 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో 5th పొజిషన్లో ఉంది. వాళ్ళకి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 3 మ్యాచ్లు కూడా నెక్స్ట్ లక్నో మీద ఉంది. సో లక్నో మీద ఆల్రెడీ మొన్న ఈజీగా గెలిచారు. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే వాళ్ళకి ఇక తిరుగుండదు. ఆల్రెడీ సిఎస్కే లాస్ట్ 3 మ్యాచ్లు సూపర్గా గెలిచింది. హ్యాట్రిక్ విన్స్తో వాళ్ళు టాప్లోకి దూసుకొచ్చారు. ఇక లక్నో తర్వాత సిఎస్కేకి 2 టఫ్ మ్యాచెస్ ఉన్నాయి. అందులో ఒకటి గుజరాత్తో, ఇంకోటి సన్ రైజర్స్ హైదరాబాద్తో. సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ పిచ్లో కాబట్టి వాళ్ళు కొంచెం గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పిచ్లో అంతగానంగా ఆడలేకపోతున్నారు. నిన్న గుజరాత్ మ్యాచ్ చూసుకుంటే చిత్తుగా ఓడిపోయారు. అండ్ అలాగే ఇంకొక మ్యాచ్ వాళ్ళు వెళ్ళి గుజరాత్లో ఆడాలి. సేమ్ సన్ రైజర్స్కి ఉన్న సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు కూడా టఫ్ పిచ్ మీద ఎలా ఆడతారో చూడాలి. అండ్ ఏదేమైనా సరే 3 మ్యాచ్లో వాళ్ళకి ఈజీ ఒక లక్నో, మిగిలిన 2 మ్యాచ్లు మాత్రం టఫ్. కానీ వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే మాత్రానికి ఖచ్చితంగా 3 మ్యాచ్లో 3 గెలవాలి. ఎందుకంటే వాళ్ళకి నెట్ రన్ రేటు అంత లేదు, జస్ట్ 0.1 ఉంది. వాళ్ళు 3 మ్యాచ్లు గెలిస్తే మాత్రానికి వాళ్ళకి 18 పాయింట్లు అయితే, 2 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్లు అవుతాయి. 16 పాయింట్లు అవుతే మిగిలిన టీమ్స్తో వాళ్ళు నెట్ రన్ రేట్ చూసుకోవాలి. ఇందాక చెప్పినట్టు సిఎస్కేకి నెట్ రన్ రేట్ తక్కువ ఉంది. ఒకే ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రానికి వాళ్ళు క్వాలిఫై అవ్వరు. సో ఖచ్చితంగా సిఎస్కే 3 మ్యాచ్లు గెలవాల్సిందే. మేబీ ఒక 2 మ్యాచ్లు గెలిచి వాళ్ళు భారీ విన్స్ కొడితే మాత్రానికి నిన్న గుజరాత్ కొట్టినట్టు 80+ రన్స్, 50+ రన్స్ తోటి, లేదంటే 15 ఓవర్ ముందు, 14 ఓవర్ల ముందు వాళ్ళు చేయగలిగితే వాళ్ళకి నెట్ రన్ రేట్ మెరుగవుతుంది. అప్పుడు 2 మ్యాచ్లు గెలిచినా వాళ్ళు క్వాలిఫై అవుతారు. చూడాలి మరి సిఎస్కే ఎన్ని మ్యాచ్లు గెలుస్తుంది, క్వాలిఫై అవుతుందా, లేదంటే టాప్ 2లోకి వస్తుందా.